వెల్కమ్ టు ర్యాంకర్స్ కేవ్. ఈ వీడియోలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ దగ్గర పడుతుంది కాబట్టి హార్డ్లీ 1 వీక్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్లో ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు ఈ 1 వీక్లో చూద్దాం. దానికి ముందుగా మీకు తెలుసు, నేను శ్రీనివాస్ని 5 యూపీఎస్ ఇంటర్వ్యూస్ విత్ హిస్టరీ ఆప్షనల్ ఇచ్చాను. ఈ ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని నా అనుభవాలను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ అనుభవాలన్నీ కూడా చాలామందికి ఎలా అనిపిస్తుంటాయంటే, ఇది చాలా ఈజీ కదా, ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే కదా, ఇదేముంది కొత్తగా, ఓన్లీ కంటెంట్ మీదే కదా ఫోకస్ చేయాలని అనుకుంటారు. కానీ సిల్లీ మిస్టేక్సే కొన్నిసార్లు మన ప్రిలిమినరీ, దట్ ఈస్ బేసిక్ థింగ్ టు క్లియర్ యూపీఎస్సీ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతుంటాం. ప్రిలిమినరీలోనే ఫెయిల్ అవ్వడంతో 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఒక్కొక్కసారి 2-3 ఇయర్స్ కూడా క్లియర్ చేయలేం. మీరు చాలామంది టాపర్స్ని చూసుంటారు, వాళ్ళకి 5th 6th అటెంప్ట్లో ర్యాంక్ వస్తుంది. బిఫోర్ దట్ ప్రిలిమినరీ క్లియర్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. సో చిన్న మిస్టేక్స్ అనేది మనకి ఇయర్స్ని వేస్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతిది కూడా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ 104 అయితే 103.5 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా మెరిటోరియస్, ఐఐటీలో మంచి ర్యాంక్స్ ఉన్నాయి, మన స్టేట్ లెవెల్ ఎంసెట్ ఎగ్జామ్లో 500 లోపు ఉన్నారు. చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళకి ఇయర్స్ని కిల్ చేశాయి. సో ముందుగా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ 7 days కూడా మనం మైక్రో స్ట్రాటజీ, మ్యాక్రో స్ట్రాటజీ ఉండాలి. మ్యాక్రో స్ట్రాటజీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మిగిలిన డేస్ అన్నిటి కూడాను మీ వీక్ ఏరియాస్ ఏంటి, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వాటిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్ట్రాటజీ డివైజ్ చేసుకోవాలి. ఆ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మన స్టూడెంట్గా మనం ఏం చేస్తుంటాం అంటే, ఓవర్ అంబిషియస్ అయిపోతుంటాం. నేను లక్ష్మీకాంత్ని మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసేస్తాను, బిపిన్ చంద్రని మొత్తం చదివేస్తాను, శంకర్ ఎన్విరాన్మెంట్ బుక్ను మొత్తం చదివేస్తాను, పీటీ 365 లైన్ బై లైన్ చదివేస్తాను. సో ఇలాంటి ఓవర్ అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకుంటాం. అలాంటి టార్గెట్స్ కాకుండాను మొత్తం 7 daysకి ప్రాగ్మెటిక్గా ఒక టార్గెట్ పెట్టుకోండి. 7 daysకి మ్యాక్రో లెవెల్లో టార్గెట్ పెట్టుకున్నా కూడాను కొన్నిసార్లు ఇంప్లిమెంటేషన్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను టార్గెట్ ఉంటుంది, కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరంటే మైక్రో లెవెల్లో ఇంప్లిమెంట్ చేయలేరు. నన్ను అడిగితే ప్రతి డేలో కూడా ఇన్ అవర్స్ నేను చదువుతున్నాను, ఇన్ అవర్స్ ఈ సబ్జెక్ట్ని రివైజ్ చేస్తాను అని మీరు నోట్ చేసుకోండి. దాన్ని ప్రతి మినిట్ను కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే 1 minute మీరు పొరపాటుని చదివిన ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ మీకు 2 marks దారితీస్తుంది. సో ఆ 2 marksలో మీరు కట్ ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. సో ప్రతి మినిట్ను కూడాను టిల్ ఎగ్జామ్ అయ్యి హాల్ నుంచి బయటకు వచ్చినంత వరకు చాలా సీరియస్గా తీసుకోండి. మీరు ఈ డేస్ కష్టపడితే మీ లైఫ్ అంతా కూడాను హ్యాపీగా ఉండొచ్చు. సో మీరు ప్రాగ్మెటిక్గా మ్యాక్రో స్ట్రాటజీ ఫాలోడ్ బై మైక్రో స్ట్రాటజీ, ప్రతి అవర్ కూడా స్ట్రాటజీ వేసుకోండి. స్ట్రాటజీ వేసుకోవడమే కాదు, ఒక పెన్ను పేపర్ మీద రాసి పెట్టుకోండి. నేను ఇది టార్గెట్ అనుకున్నాను కానీ ఇదే చేశాను. ఒక్కసారి మీరు రాయడం మొదలుపెట్టినాక మీలో మీకే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్రాక్ చేయకపోతే స్టూడెంట్గా ఖచ్చితంగా 99% డీవియేట్ అవుతుంటాం. ఇంకొకటి ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఏం చదవాలి చాలా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రీసెంట్ ట్రెండ్లో ChatGPT ఇవన్నీ వచ్చినాక ప్రతి ఇన్స్టిట్యూట్ కూడాను, ప్రతి ఒక్కరు కూడా మెటీరియల్స్ డంప్ చేస్తున్నారు. ఒక మెటీరియల్ మించి ఇంకో మెటీరియల్ ఉండడం కోసమని చాలా ట్రివియల్వి అబ్స్క్యూర్ టాపిక్స్ కూడా ఇస్తున్నారు. సో స్టూడెంట్స్కి ఏముంటుందంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక్కొక్కసారి మీరు అశోక్ నగర్లో కానీ ఓల్డ్ రాజేంద్ర నగర్లో వెళ్తే బుక్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ టైంలో ఇంకా బుక్స్ అమ్మాలని ఇంకా ఎక్కువ కంటెంట్ డంప్ చేస్తారు. మీరు మాత్రం చాలా క్లియర్గా ఉండండి. నేను ఈ బుక్స్ చదివాను, ఇవి స్టాండర్డ్ బుక్స్, ఈ స్టాండర్డ్ బుక్స్ని నేను మరోసారి రివైజ్ చేస్తాను. అంతేగాని చాలా పెద్ద బల్కీ బుక్స్ తీసుకొని చదవద్దు. మహా అయితే ఏవైనా కంపైలేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టిట్యూట్ రిపోర్ట్స్ని కంపైల్ చేసి పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు, అలాంటి కంపైలేషన్స్ ఏవైనా ఉంటే 1 or 2 hours చూసేయచ్చు పర్ డేకి. ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్స్ ఈ మధ్యన ఏమొచ్చాయి, రంసార్ సైట్స్ ఏమొచ్చాయి, నేషనల్ పార్క్స్ ఏమొచ్చాయి, రీసెంట్గా క్లాసికల్ లాంగ్వేజెస్ నేమ్ పెట్టారు, హిస్టరీలో ఏవైతే కంపైలేషన్స్ ఉంటాయో అలానే రీసెంట్ కేసెస్ ఏమొచ్చాయి, అలాంటి కంపైలేషన్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. కానీ బల్కీ మెటీరియల్స్ని మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి, లేదంటే మీకు టైం కిల్ అవుతుంది, మీ కష్టం అంతా కూడా గాడిద కష్టం అయిపోతుంది. అందువల్ల మీరు చాలామందిని చూస్తుంటారు, స్టడీ హాల్లో గంటలు చదువుతుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రిలిమినరీ క్లియర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి రైట్ స్ట్రాటజీ ఉండదు, రైట్ వేలో ప్రిపేర్ కారు. కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ చూడొద్దు. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అలా గ్లాన్స్ ఇవ్వండి. ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడం అనేది ఈ టైంలో కష్టం, కానీ ఒక గ్లాన్స్ ఇచ్చినట్టయితే ఆ టెర్మినాలజీ మీకు అర్థమవుతుంది. యూపీఎస్సీ నార్మల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెర్మినాలజీతో డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్ చదివినప్పుడు చాలా కాంప్లెక్స్ కనిపిస్తుంటుంది, కానీ మీరు ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంటుంది. మరి ఇంకొకటి, బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ బేసిక్స్ ఏంటంటే, నన్ను అడిగితే నేను ప్రతిసారి కూడా జిఎస్లో 1 of the బెస్ట్ స్కోర్ నేను సాధిస్తున్నాను. దానికి కారణం ఎందుకంటే హిస్టరీ ఆప్షనల్ అనేది నా
ఆప్షనల్ కాబట్టి నా స్ట్రాంగ్ ఏరియా. దాంట్లో మిస్టేక్స్ చేసే అవకాశం చాలా తక్కువ. అలానే పాలిటీలో ఒక 15 to 16 క్వశ్చన్ ఇస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో 14 చేసేటట్టు ఉండాలి. దానికోసమే మీరున్న బుక్స్ అన్నిటిని కూడా 1-2 సార్లు రివైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ బిల్ టైప్ 1 టైప్ 2కి డిఫరెన్స్ ఏంటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి నార్మల్ ఎమర్జెన్సీస్కి డిఫరెన్స్ ఏంటి. సో అలాంటి మర్చిపోయేవి ఫ్రీక్వెంట్గా రివైజ్ చేయాల్సి ఉంటాయి కాబట్టి సో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ డిఫ్లేషన్కి డిస్ఇన్ఫ్లేషన్కి డిఫరెన్స్ ఏంటి. సో అలాంటి మిస్టేక్స్ ఏవైతే చేస్తుంటామో అలాంటివన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఈ 4 బిల్డింగ్ బ్లాక్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ వీటిలో మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు 100% ప్రిలిమినరీ క్లియర్ చేస్తారు. మీరు క్లియర్ చేయలేకపోతున్నారంటే వీటిలో స్ట్రాంగ్గా లేరు అనేది. ఇంకోటి ఏంటంటే ఒక ఇయర్లో క్లియర్ చేసి ఇంకో ఇయర్లో క్లియర్ చేయకపోవడం ఎందుకంటే మీరు ఓవర్ రిలే అవుతున్నారు కరెంట్ అఫైర్స్ మీద కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. ఈ బేసిక్స్ని వదిలేశారు. ఇంకోటి 2 బ్లాక్స్ నేను వదిలేసాను. ఆ 2 బ్లాక్స్ ఏంటంటే ఫండమెంటల్ సిలబస్ కంటెంట్ 2 ఇంపార్టెంట్. ఒకటి కామన్ సెన్స్, 2 కాన్ఫిడెన్స్. ఈ 2 మెయిన్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ ప్రిలిమినరీ క్లియర్ చేయడం కోసమని. వీటితో పాటు ఎన్విరాన్మెంట్ ఈ 1 వీక్లో వీలైనంతగా ఎన్విరాన్మెంట్ చదవండి. ఎందుకంటే చాలా ఫ్యాక్చువల్ ఉంటాయి కాబట్టి స్పీసెస్ ఏమొచ్చాయి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇవన్నీ మనం ప్రిలిమినరీకి 6 months ముందు చదివినా మర్చిపోతాం. సో ఒక్కసారి మీరు అలాంటివన్నీ కూడా రివైజ్ చేసుకోండి. సో రివిజన్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అలాంగ్ విత్ రివిజన్ స్ట్రాటజీ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ముందే ఒక స్ట్రాటజీ వేసుకోండి. ఒక 80 to 90 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక 40 నుంచి 45 వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నుంచి ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడండి. ఎలిమినేషన్ టెక్నిక్స్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. 1.5లో వీలైతే 2లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఈ టైంలో ప్రతి మినిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, మీరు కేర్ఫుల్గా పెట్టండి. 3 బ్లైండ్ గెస్సింగ్ చేయొద్దు. నేను ఎప్పుడు కూడాను ఆ వీడియోలో కూడా చీట్ కోడ్స్ వీడియోలో కూడాను మీరు ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడండి. ఇంటెలిజెంట్ గెస్ చేయండి కానీ బ్లైండ్ గెస్ చేయొద్దు. ఇంకోటి సీసాట్ అనేది ఈ మధ్య కాలంలో లాస్ట్ 4 yearsలో చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. నాకు ఆ ఇయర్ 116 వచ్చాయి పేపర్ 1లో. GS1 టఫ్గా వచ్చినా కూడాను నాకు పేపర్ 2లో 63 వచ్చాయి. ఎందుకు 63 వచ్చాయి? నాకు హార్డ్లీ 1 or 2 క్వశ్చన్స్ నేను కరెక్ట్గా పెట్టుంటే నాకు వచ్చేవి. నేను ఆ ఇయర్ 2 బ్లండర్స్ చేశాను. ఆ బ్లండర్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి, సీసాట్కి అప్రోచ్ ఎలా ఉండాలంటే GS ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఫ్రెండ్స్తో కాదు ఎవరితో మాట్లాడద్దు. వెళ్ళి తినేసి ఒక ప్లేస్లో కామ్గా కూర్చోండి. కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాత మీ సీసాట్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లో ఫార్ములాస్ని ఒకసారి రివైజ్ చేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఇయర్లో నా ఎగ్జామినేషన్ సెంటర్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను మంచిగా చికెన్ నూడిల్స్ తిన్నాను. చికెన్ నూడిల్స్ తిన్న వెంటనే వాళ్ళతో సొల్లు పెట్టా. ఈ క్రమంలో ఏమైందంటే నేను క్యాలెండర్ ఫార్ములా చూసుకోలేదు. ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే క్యాలెండర్ వచ్చింది. నేను చిన్న సిల్లీ మిస్టేక్ చేశాను. ఆ సిల్లీ మిస్టేక్ వల్ల ఒక క్వశ్చన్ పోయింది. ఇంకో క్వశ్చన్ ఎందుకు పోయిందంటే నేను బబ్లింగ్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ కాబోయి ఇంకో క్వశ్చన్ తప్పు పెట్టాను. సో ఆ 2 క్వశ్చన్స్ చేయడం వల్ల నాకు 1 year మొత్తం వేస్ట్ అయింది. ఆ ఇయరే నా చాలామంది ఫ్రెండ్స్కి IAS IPS ర్యాంకులు వచ్చాయి, నాకు రాలేకపోయింది. ఈవెన్ హిస్టరీ ఆప్షన్లో కూడా ఆ ఇయర్ మంచి స్కోర్ వచ్చింది. సో ఒక చిన్న మిస్టేక్ ఒక ప్రిలిమినరీ GS1కి ఆ మధ్యాహ్నంలో ఉన్న టైం పీరియడ్ని నేను సద్వినియోగపరచుకోకపోవడం వల్ల నాకు సీసాట్ అనేది డ్యామేజ్ చేసింది. అలానే సీసాట్లో ఇంకోటి ఏంటంటే మీరు ఈజీ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి కనిపెట్టాలి. ఈజీ క్వశ్చన్స్ని ఖచ్చితంగా మీరు కనిపెట్టాలి. ఎవరైతే ఈజీ క్వశ్చన్స్ని ఆ 2 hours కనిపెట్టగలుగుతారో వాళ్ళు క్లియర్ చేయగలుగుతున్నారు. సో ఫోకస్ ఆన్ ఈజీ క్వశ్చన్. మీకు టఫ్ క్వశ్చన్ వచ్చినా వెంటనే వదిలేండి. ఈజీ ఎలా అయినా 35 వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. రెండోది 45 నుంచి 50 క్వశ్చన్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. తక్కువ అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది క్లియర్ చేసి ఉండొచ్చు. బట్ చాలా వరకు ఏమవుతుందంటే మన ఎగ్జామ్ ప్రెజర్లో కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి UPSC ఏం చేస్తుంటుందంటే వాడు ఏదో ఒక చిన్న ట్విస్ట్ పెడతాడు. ఆ ట్విస్ట్ మనం ఎగ్జామ్లో కాంప్రిహెండ్ చేసుకోలేం. అలానే రీడింగ్ కాంప్రిహెన్షన్ వాటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామంది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు. నాది బీటెక్ కాబట్టి నేను ఎక్కువ మ్యాథమెటిక్స్ మీద రిలే అవుతుంటా. బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు అజంప్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్కి దూరంగా ఉండండి. అజంప్షన్స్ చాలా ట్రాప్స్ ఉంటాయి, యాక్యురసీ కూడా ఉండదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అజంప్షన్ ఎక్కువ పెట్టినప్పుడు ఇంకో పెద్ద ప్రాబ్లం, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడాను ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్కి కరెక్ట్ కీ ఇవ్వదు.
సో ఈ చాలా మంది క్లియర్ అయిన వాళ్ళు కూడాను అటు ఇటుగా క్లియర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కీ చూసుకున్న వెంటనే ముందు మనకు అన్సర్టనిటీ వస్తుంది, నేను క్లియర్ అవుతానా అవ్వనా. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక 20 days వరకును చదవకుండాను ఈ టెన్షన్తోనే చచ్చిపోతాం. ఆ 20 days అనేది చాలా క్రూషియల్. ప్రిలిమినరీ రిజల్ట్ వస్తుంది, మీరు క్లియర్ అయినా కూడా 20 days వేస్ట్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మీ పీర్ ఎవరైతే ఉన్నారో మీ కాంపిటీటర్స్ ఆ 20 daysని వాడుకొని వాళ్ళు ఆప్షనల్ జిఎస్ ఎస్ఐనే కవర్ చేసుకుంటారు. సో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ అజంప్షన్ కాకుండా మిగతా క్వశ్చన్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి, వాటిలో యాక్యురసీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్ చూడంగానే మీకు క్వశ్చన్ రాకపోతే వెంటనే వదిలేయండి. క్వశ్చన్ వచ్చినా కూడా చాలా లెంతీగా ఉందా ఆ క్వశ్చన్ వదిలేయండి. ఎందుకంటే మన టార్గెట్ ఈజీ క్వశ్చన్స్ని మోడరేట్ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడం. సో రైట్ స్ట్రాటజీతో వెళ్ళండి, ఎస్పెషల్లీ సీసాట్కి. సీసాట్లో మరీ ముఖ్యంగా టైం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు క్వశ్చన్ పేపర్ బయట చూసినప్పుడు ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చినప్పుడు అరే చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్ హాల్లో ఆ ప్రెజర్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా క్రూషియల్. మూడో యాంగిల్, ఒకటి స్ట్రాటజీ ఉండాలి, రివిజన్ స్ట్రాటజీ. 2 సీసాట్కి. 3 హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఈ 1 week అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ చూసుకోవాల్సింది, ఎస్పెషల్లీ స్లీప్ సైకిల్. మనం ఎగ్జామ్ టెన్షన్లో నిద్రపోకుండా ఉంటాం, లేదా టెన్షన్లో మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఫీడ్ చూస్తుంటాం, ఫేస్బుక్లో చూస్తాం, ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటాం. అలాంటి తప్పులు చేయొద్దు, మీ టైంని ట్రాక్ చేయండి. టైం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మనం ఇప్పటి వరకు కూడాను పొద్దున్న ఎగ్జామ్ మధ్యాహ్నం ఎగ్జామ్ అనేది చాలా తక్కువ రాసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజన్ అభ్యాసం లేకపోతే అలాంటి ఆల్ ఇండియా మార్క్ టెస్ట్లు పెట్టిన తప్ప మిగతా తక్కువ రాసి ఉంటారు. సో మధ్యాహ్నం చాలా మందికి పడుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఏమవుతుందంటే అసలే ఇది వేసవి కాలం, మన దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఎగ్జామ్ హాల్లో బయట ఎండలో వెయిట్ చేయాలి. చాలా తక్కువ మందికి వాళ్ళ అమ్మా నాన్నకి ఏసీ కార్లు ఉంటే మిగతా వాళ్ళందరూ ఏ చెట్టు కిందనో ఏ నూడిల్ షాపు ఏ హోటల్లోనూ వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళకి నిద్ర వస్తుంటుంది, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, సీసాట్ అనేది టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ స్లీప్ సైకిల్ని అడ్జస్ట్ చేసుకోండి. దయచేసి మధ్యాహ్నం పూట పడుకోకండి, అలానే ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి హెల్తీ ఫుడ్ తినండి. ఏవైతే మీ స్టమక్ అప్సెట్ చేస్తాయో అలాంటి ఫుడ్ని దయచేసి తినొద్దు, ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్లో బయటికి వెళ్ళారా మీ ఎగ్జామ్ గాన్. ఇంకోటి, ఇవి చాలా ట్రివియల్గా అనిపిస్తుంటాయి కానీ చాలామంది టెన్షన్ ఫేస్ చేస్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే తీసుకెళ్ళాలి, నో జెల్ పెన్, నో బ్లూ పెన్, బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి. కనీసం 1-2 తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేందుకు కూడా ముందు చాలా వరకు నిబ్బు అడిగి ఉండదు. సో ఆ నిబ్బుని ముందే మీరు ఓఎంఆర్ షీట్లో ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు చాలా డార్క్గా పడుతుంది, బబ్లింగ్ చాలా ఈజీ అయిపోతుంది. నేను మీకు చెప్పాను, బబ్లింగ్ చేసినప్పుడు నేను 1 year సీసాట్లో తప్పు చేశాను, అది నాకు చాలా చాలా డ్యామేజ్ చేసింది. అలానే అడ్మిట్ కార్డ్ని ఆల్రెడీ ప్రింట్ తీసుకోండి, ఐడి కార్డ్ అనేది క్యారీ చేయాలి. రిస్ట్ వాచ్ని తీసుకెళ్ళండి, ఇలాంటి రిస్ట్ వాచ్ ఒకటి తీసుకెళ్ళండి. దాంట్లో కొన్ని ఎగ్జామ్ హాల్లో అలౌ చేస్తారు, కొన్ని ఎగ్జామ్ హాల్లో అలౌ చేయరు, బట్ మీరు క్యారీ చేయండి. ఎందుకంటే జిఎస్కి అంత అవసరం ఉండదు కానీ సీసాట్కి మాత్రం చాలా చాలా అవసరం. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, ప్రతిసారి వాటర్ కోసం వాళ్ళని అడగలేరు. ఇంకా మీ అడ్మిట్ కార్డులో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫోటో కరెక్ట్గా లేకపోతే సేఫ్ సైడ్గా 1 or 2 ఫోటోగ్రాఫ్స్ని తీసుకెళ్ళండి. ఇంకోటి, మీరు చాలామంది ఎగ్జామినేషన్ సెంటర్స్ దూరంగా ఉంటాయి కాబట్టి ఎయిదర్ మీరు కానీ మీ బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి చూడండి, ఎంత టైం పడుతుంది, ట్రాఫిక్ ఏముంది. అనవసరంగా ఇలాంటి లాస్ట్ మినిట్ ఛాలెంజెస్ తీసుకోవద్దు, ముందే ఒకరోజు చూసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున వేరే ఊరి నుంచి వచ్చి హోటల్లో ఉండాలంటే నియర్ బై హోటల్లో ఉండండి. ఒక 500-1000 రూపాయలు ఎక్కువైనా కూడా దగ్గర హోటల్లో ఉంటే మీరు రిలాక్స్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాసేయచ్చు. ఈవెన్ GS1 అయిపోయిన వెంటనే రూమ్కి వచ్చి చదువుకోవచ్చు. సో అంత దగ్గరుండి తీసుకోండి, ట్రావెల్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. అన్నిటికన్నా మెయిన్ మెంటల్ ప్రిపరేషన్. ఈ 1 week ఏదైతే ఉందో చాలా కామ్గా ఉండండి, పెద్దగా ఎవరితో డిస్కస్ చేయొద్దు, ఓన్లీ బుక్స్తో మాట్లాడుకోండి, మెడిటేషన్ లాంటివి చేయండి. ఇప్పుడు మనం ఏమేం చేయకూడదో చూద్దాం. ఏమేం చేయకూడదంటే, మీకు టైం అనేది కన్స్ట్రెంట్. సో ఓవర్లోడ్ చేసేది, మైండ్ ఎప్పుడైతే ఓవర్లోడ్ చేసుకుంటారో మైండ్ ఎఫిషియన్సీ అనేది చాలా పడిపోతుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఓవర్లోడ్ చేయకుండా ఏమేం కావాలో మీరు క్లియర్గా మీరు రాసుకోండి. నేను ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పటివరకు కవర్ చేయలేదు, నేను అది కవర్ చేస్తాను. నా పాలిటీలో ఇంకోసారి రివిజన్ నాకు అవసరం ఉంది, సో అవి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నిటికీ 1 hour పెట్టుకోండి, అన్ని బాడీస్ అన్నిటిని కూడా కంపేర్ చేసుకోండి. ఎందుకంటే అట్లీస్ట్ 1 or 2 questions వస్తాయి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో. అలాంటి ఐ ఈల్డింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్లో నుంచి తీసుకోండి. ఇప్పుడు నేను మిడివల్ ఇండియాలో ప్రతి టర్మ్ చదువుతాను, దివానీ అరీజ్ అంటే ఏంటి, దివానీ విజారత్ అంటే ఏంటి, అలాంటివి పెట్టుకోవద్దు. కోర్ట్స్ అంటే ఏంటి, ముగ్ధమ్స్ అంటే ఏంటి, అలాంటివి పెట్టుకోవద్దు. అదే మోడర్న్ ఇండియాలో చూసుకోండి, ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్లు ఎక్కడయ్యాయి, వాటి ప్రెసిడెంట్స్ ఎవరు, NCM ఏంటి, CDM ఏంటి, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏంటి, ఎక్కడైతే ఎక్కువ క్వశ్చన్ వచ్చే ప్రాబిలిటీ ఉందో అలాంటివి చూసుకొని ప్రాగ్మెటిక్గా ఉండండి, ఓవర్లోడింగ్ చేసుకోవద్దు.
డోంట్ స్టార్ట్ ఎనీ న్యూ టాపిక్స్. మీరు ఇప్పుడు రీసెర్చ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మైరోనా అనేది రీసెంట్గా క్వాంటమ్కి సంబంధించిన డెవలప్మెంట్, అలాంటివి ఇప్పటికిప్పుడు రీసెర్చ్ పెట్టుకోవద్దు. లూపెక్స్ మిషన్ దాంట్లో రీసెర్చ్ పెట్టుకోవద్దు. ఏవైతే ఆల్రెడీ చదివారో, ఇంకా లేదంటే ఇప్పుడు 1 or 2 minutesలో మీరు నేర్చుకోగలరో అలాంటివి మాత్రమే చదవండి. లాస్ట్ డే నాడు చాలామంది చెప్తారు ఈ ఎగ్జామ్ ముందు రోజు చదివితే ఏం రాదని. అది చాలా తప్పు. నేను చాలామంది టాపర్స్ని, మా ఫ్రెండ్ టాపర్స్ని కూడా చూశాను. వాళ్ళందరూ కూడాను చదువుతారు, కానీ టెన్షన్ పడి చదవరు, ఓవర్ స్టడీ చేశారు, నైట్ అంతా నిద్రపోకుండా చదివారు. బట్ ప్రతి మినిట్ని కూడా ఎఫిషియెంట్గా వాడుకుంటారు. ఎందుకంటే మీరు రివైజ్ చేసిన టాపిక్స్. నాకు ఒకసారి ఏమైందంటే ఆ ఇయర్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి నేను ఎగ్జామ్కి వెళ్ళినా పొద్దున్న 6 నుంచి 8 వరకు గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకున్నాను. సో ఆ ఇయర్ 4 to 5 గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చారు. నాకు అందులో 4 గవర్నమెంట్ స్కీమ్స్ రైట్ అయ్యాయి. అంటే 8 మార్క్స్ నేను 2 అవర్స్లో సంపాదించాను. సో అలాంటి ఏరియా మీరు ఏదైనా మీరు ఐడెంటిఫై చేసుకోండి. నేను ఎందుకంటే ఆ అటెంప్ట్ నేను ఆ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు టైం సరిపోలేదు, అందువల్ల నేను రివైజ్ చేసుకున్నాను. అలాంటి టాపిక్స్ మీకు ఏవైనా ఉంటే వాటిని రివైజ్ చేసుకోండి. అలానే ఏ సబ్జెక్ట్ని కూడా స్కిప్ చేయదు. ఎస్పెషల్లీ మన బిల్డింగ్ బ్లాక్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ. ఎకానమీ లాంటివి చాలా చాలా ట్రిక్కీగా ఉంటాయి. పాలిటీ కూడా చాలా ట్రాప్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్, డోంట్ టాక్ టు నెగిటివ్ పీపుల్. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ లానే ఉంటారు, మన రిలేటివ్స్ లానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ని మన మీద పెడుతూనే ఉంటారు. ఎగ్జామ్ కష్టం రా, ప్రిలిమినరీ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం, ఇంక అటెంప్ట్స్ ఉన్నాయి కదా, ఇంక ఏజ్ ఉంది కదా, ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్తుంటారు. దయచేసి వాళ్ళందరికీ దూరంగా ఉండండి. వీడైతే మీ ఫోన్ని మీ పేరెంట్స్తో, ఎవరైతే మీకు క్లోజెస్ట్, మీ సక్సెస్ని రియల్గా కోరుకుంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడండి. డోంట్ థింక్ నెగిటివ్లీ. మీరు ఎప్పుడు కూడాను మీరు పాజిటివ్గా అనుకుంటేనే రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి. అందుకోసమని ఎప్పుడు పాజిటివ్ విజువలైజేషన్ చేసుకోండి. నెగిటివ్గా నా ప్రిలిమినరీ ఏమవుద్దు అలాంటి భయాలు ఏమీ వద్దు. ప్రతి ఒక్కరు కూడా మీలానే ప్రిపేర్ అవుతున్నారు. మీరు కామన్ సెన్స్, కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 1 week మీరు న్యూస్ పేపర్ వదిలేసినా కూడా పర్వాలేదు. చాలామంది చెప్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్లో వచ్చింది, ఈరోజు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. అది ఎప్పుడో ర్యాండమ్గా జరిగే ఒక ఈవెంట్ కోసం అనేది మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్కి 1 or 2 hours వేస్ట్ చేస్తే అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. దాని బదులు 15 marks వచ్చే పాలిటీ చదవండి. సో ఈ 1 week మీరు న్యూస్ పేపర్ వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ ప్రిలిమినరీ అయిన తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ని క్యారీ చేయొచ్చు. ఇంకోటి, డోంట్ ప్యానిక్ ఆర్ కంపేర్. మీకు క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చింది అనుకోండి, అందరికీ టఫే, బేసిక్ థింగ్ అది. మీకు టఫ్ అయితే అందరికీ టఫ్. కట్ ఆఫ్ అనేది పడిపోతూనే ఉంటుంది. ఇది రిలేటివ్ ఎగ్జామ్ కాబట్టి. సో భయపడద్దు అస్సలు. అలానే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మీరు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీ ఫ్రెండ్స్తో మాట్లాడి, లేదా మీ పక్క బెంచ్ ఎదురు బెంచ్ వాళ్ళతో మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, కంపేర్ చేసుకోవద్దు. చాలామంది నేను చూస్తుంటా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పక్కన వాళ్ళతో మాట్లాడతారు. వాడు ఏం చేస్తాడంటే చాలా వరకు నాన్ సీరియస్ క్యాండిడేట్స్కి యూపీఎస్సీలో వాడు నాన్ సీరియస్ క్యాండిడేట్ ఎప్పుడు చదివి ఉండడు. మొత్తం 100 questionలో వాడికి 20 questions తెలిసి ఉంటాయి. చాలా ఈజీ అని చెప్తూ స్ప్రెడ్ చేస్తాడనమాట. మీరేమో చాలా సీరియస్ క్యాండిడేట్, మీకేమో 40 questions వరకే వచ్చి ఒక 20 గెస్ట్ చేస్తూ పెట్టారు, మిగతా అటు ఇటుగా పెట్టేశారు. మీకు ఎలా ఉంటుంది, అమ్మో క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ ఆ నాన్ సీరియస్ క్యాండిడేట్కి 20 వస్తే ఆ 20 10th class పిల్లాడిని అడిగినా కామన్ సెన్స్తో పెట్టేస్తాడు. సో ఇలాంటి సొల్లు డిస్కషన్లో మాత్రం మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఇంకా మీరు ఏదైనా మిస్టేక్ చేసేసారనుకోండి, సపోజ్ బబ్లింగే తప్పు చేశారనుకోండి, బబ్లింగ్ తప్పు చేశారు కదా మీరు ఏం భయపడవద్దు. ఎగ్జామ్ హాల్లో యూపీఎస్సీ అనేది చాలా చాలా మంచి బాడీ. నేను బబ్లింగ్ తప్పు చేశాను, సో అక్కడ ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు కోఆర్డినేటర్, యూపీఎస్సీ కోఆర్డినేటర్ ఉంటారు, వాళ్ళు దానికి రెమెడీ మెజర్ తీసుకుంటారు. నేను మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసుంటే పైన మన మీడియం రాయాలి, హాల్ టికెట్ రాయాలి, వెనక క్వశ్చన్ పేపర్ చింపాల్సి ఉంటుంది. నేను ఒక రోజు ఏం చేశానంటే ఆ క్వశ్చన్ పేపర్ చింపే హడావుడిలో ఫస్ట్ పేపర్ కూడా చింపేశాను. నేను చింపేసిన విషయం కూడా నాకు తెలియదు. ఆ పేపర్ నా కాలు కింద పడిపోయింది. నేను వెళ్ళేటప్పుడు పేపర్ కరెక్షన్ చేసే ఇన్విజిలేటర్ చూశారు ఆ పేపర్ పడిపోయిందని. నేను ఏం భయపడలేదు, ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు వచ్చి నా పేపర్ని జాగ్రత్తగా అతికించి నా పేపర్ కరెక్ట్ చేశారు కూడాను. సో మీరు చిన్న మిస్టేక్స్ చేస్తే అనవసరమైన భయపడద్దు, ఓవర్ థింక్ చేయొద్దు. బబ్లింగ్ తప్పు చేసినా కూడాను ఇన్విజిలేటర్తో మాట్లాడండి, వాళ్ళు వైట్నర్ తీసుకురావడము ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటూనే ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఎగ్జామ్ హాల్కి కంటెంట్తో పాటు ఈ 3 తీసుకెళ్ళాలి. కాన్ఫిడెన్స్, క్లారిటీ, కామ్నెస్. ఈ 3 తీసుకెళ్ళండి. వీటితో పాటు ఈ 3 కనిపించే సింహాలు అయితే 4వ కనిపించిన సింహమే కామన్ సెన్స్తో మాత్రమే ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. కామన్ సెన్స్ని ఎగ్జామ్ హాల్లో బయట లగేజ్లో సెల్ ఫోన్తో మాత్రం వదిలేయదు. ప్రిలిమినరీ మీరు జన్మలో క్లియర్ చేయలేరు. సో ఇది ఈ వీడియో. ఆల్రెడీ మీ ర్యాంకర్స్ కేవ్ అని ఒక డెడికేటెడ్ మెంటర్షిప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో
చాలామంది ర్యాంకర్స్ ఉన్నారు, లేదా రీసెంట్గా మెయిన్స్ కట్ ఆఫ్కి దగ్గరలో వచ్చి క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ డెడికేటెడ్ మెంటర్షిప్ గ్రూప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కింద లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. అలానే మీరు ఎక్కువ ఈ 1 వీక్ కష్టపడండి. ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్, ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. థ్యాంక్ యూ.